తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మాకు న్యాయం చేయండి అంటూ నిరసన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు. బాపట్ల జిల్లా కురిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన తమకు బాడుగలు లేక తీవ్రంగా నష్టపోయామని అన్నారు. దీంతో నెలవారీ ఆటో కిస్తీలు కట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని పలువురు ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. తర్వాత మన ఆటోలకు బాడుగులు లేక మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మన కోర్టుపాడు ఎంఆర్ఓ గారిని కలిసి కాబట్టి మనకి అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కోరుచున్నాము. ఇట్లు ఆటో వర్కర్ సీనియర్ మన కోర్టుపాడు మండలంలోనే ఆటో సోదరులందరూ కలిసి మన సమస్యల గురించి మన ఎంఆర్ఓ గారికి తెలియజేద్దామని నిర్ణయించుకున్నాము. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత మా ఆటోలకు పూర్తిగా బాడుగులు లేక మన కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యల గురించి మన కోర్టుపాడు ఎంఆర్ఓ గారికి మన సమస్యల గురించి తెలియజేద్దామని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మన కోర్టుపాడు మండలంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా వచ్చి కలిసికట్టుగా నిర్వహించుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా రైతు నాయకుడు నాతా హనుమంతరావు గారు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షులు మోహన్ రాజు గారు మాకు ఈ కార్యక్రమానికి చాలా మద్దతు తెలియజేశారు. కాబట్టి వాటిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఆటో కార్మిక సోదరులందరూ కూడా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరూ కూడా అభినందనలు. సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్త్రీ శక్తి పథకం దాన్ని అమలు చేసే క్రమంలో మనకి వాస్తవానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఆటో కార్మికులకు. ఆ ఇబ్బందుల వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ ఆటోలు కొని వాటి కిస్తీలు కట్టుకోలేక, ఇళ్లలో పిల్లలకు ఫీజులు కట్టలేక, నిత్యావసర పెరిగిపోయిన నిత్యావసర ధరలు వాటితో పోల్చుకుంటే మనకు ఆదాయాలు రాక సతమతమవుతున్న పరిస్థితుల్లో మూలిగా అక్కడ తాగిపడ్డట్టు ఈ పథకాల ద్వారా పూర్తిగా ఉపాధి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందువల్ల అడగని అమ్మాయిన పెద్దటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం కూడా ప్రభుత్వానికి మనకున్న సమస్యలు చెప్పి తద్వారా మన సమస్యల పరిష్కారం, మన సమస్యలకి ఒక మార్గం కలుపుకుందామని కనిపెట్టవలసిందిగా కోరుతూ మన అధికారులకు తెలియజేయాలని ఈ రోజున ఈ అర్జీ తయారు చేసుకొని ఇచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, ఎంతో చైతన్యమైన కార్యక్రమం. ఎందుకంటే మరి కేవలం దీన్ని వృత్తిగా నమ్ముకుని పోతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అడ్డు కాకుండా ఈ వృత్తి మానేసి దాంట్లో వెళ్ళడానికి వీలు లేదు. అందువల్ల ప్రభుత్వం కూడా ఆలోచించి వీళ్ళకు కూడా తగిన విధంగా ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పరిశీలన చేసి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.